వైకుంఠ ఏకాదశి టికెట్ కౌంటర్ వద్ద జరిగినటువంటి దుర్ఘటన సర్వత్రం విమర్శలకు తావుతీస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు రమణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. ప్రధానంగా గత పాలక మండలి చేసిన తప్పిదాలనే, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలనే నేటి పాలకులు, నేటి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉందని చెప్పి ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. అది నిజమేనా, ఎంతవరకు నిజం అనేది రమణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్, ఇవాళ గత పాలక మండలి చేసిన తప్పిదాలు గత ప్రభుత్వ వైఫల్యాలను కొనసాగిస్తూ ఉంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? ఏమి అది నిజం కాబట్టే కదా గత పాలక మండలి గత ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు చాలా తప్పుడు నిర్ణయాలు చెప్పి మనం మాట్లాడుతూ వస్తున్నాం. వైకుంఠ ఏకాదశి కొన్ని దశాబ్దాలుగా వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజే ద్వారం తెరుస్తారు. అది సాంప్రదాయం, అది గుడివి ఆచారం. ఏకాదశి రోజు మాత్రం చేయాలి. ద్వాదశి రోజు ఆ గడియలు ఉంటాయి కాబట్టి ఏకాదశి ద్వాదశి రోజు మాత్రం గడిపేటాలి. దాన్ని తీసుకొని 10 రోజులు చేస్తాము అని చెప్పి మీరు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి ప్రభుత్వం సపోర్ట్ ఉందో లేదో మన నిర్ణయం అయితే జరిగిపోయింది. అది చేయటం తప్పు అని చెప్పి నాలాంటి వాళ్ళం కూడా అప్పుడు కూడా మాట్లాడాం. వైకుంఠ ద్వారం అనేది వైకుంఠ ఏకాదశి రోజే తెరవాలి, ఆ రోజు భక్తులు వస్తారని. ఇది మీరు వచ్చారు కాబట్టి మీరు చెప్పితే మీరు నిర్ణయం తీసుకుంటే జరిగిపోతుందని ఒక అహంకారమైన నిర్ణయంతో మీరు తీసుకున్నారు. వాళ్ళు తీసుకునే దాంట్లో తప్పొప్పులు మనం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ పాలక మండలి కానీ అందులో తప్పొప్పులు ఉన్నాయా, ఇది ఆచారానికి విరుద్ధమా, ఆచార సక్రమంగా ఉందా, వాళ్ళు 10 రోజులు చేశారు కాబట్టి మనం 10 రోజులు చేయాలన్నా, దీన్ని లేదు మొదట్లో సంప్రదాయం చేయాలని ఆలోచన చేయకుండా వాళ్ళు 10 రోజులు చేశారు కాబట్టి మేము 10 రోజులు చేసాం. ఒకటి. రెండోది, వాళ్ళు చేసిన ఏవైతే మిగతా విషయాల్లో ఉన్నాయో, ఈ మన నెలకు జరిగే గరుడ సేవ కానీ అది కూడా తప్పు, సాంప్రదాయాల విరుద్ధము. ఇవన్నీ తప్పులు జరిగినాయని సంగతి తెలిసి మాట్లాడుతున్నా కూడా వీటి గురించి మనం పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేయకుండా 10 రోజుల పాటు దర్శనం పెడతాము, మేమేదో చేసామనిపించుకోవడం కోసం గతంలో ఏ విధానం అయితే అమల్లో ఉందో భక్తులు వచ్చేవాళ్ళు వైకుంఠం 2లో కూర్చునేవాళ్ళు, వైకుంఠం 1లో కూర్చునేవాళ్ళు, కొద్దిమంది బయటికి వెళ్ళినా కూడా తిరిగి వైకుంఠంలో వచ్చేవాళ్ళు. దీనికి అలవాటు పడిపోయినారు భక్తులు. అలవాటు పడిపోవడం ఎక్కడ చిన్న స్టాంపేడ్ కానీ ఒక క్యాజువాలిటీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల ఎప్పుడూ జరిగింది లేదు కొండపైన. అలాంటిది మీరేదో సాధిస్తామనిపించుకోవడం కోసం కొండపైన వచ్చే భక్తులను ఆపు చేయటం, ఎవరు నచ్చలేదు అని చెప్పి టోకన్ ఉండేవాళ్ళే కొండపైకి రావాలని చెప్పటం, వైకుంఠ 2లో కాంప్లెక్స్ నుండి ఖాళీగా పెట్టడం, ఇక్కడ 94 కౌంటర్లు పెట్టడం, తమిళనాడు నుంచి వచ్చి కన్యాకుమారి నుంచి నడుచుకుంటూ వచ్చి కర్ణాటక నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఇక్కడ టోకన్ సిస్టమ్ ఎక్కడ బైరాగ్ పట్టేది తెలుస్తుంది, ఎక్కడ రామచంద్ర పుష్కరిణి తెలుస్తుంది. ఇవన్నీ ఆలోచించకుండా మీరేదో కొండపైన పెట్టినా కూడా అర్థం ఉండేది. ఈ టోకన్ సిస్టమ్ ఇచ్చి మేమేదో సాధిస్తామనిపించుకుని వచ్చిన వాళ్ళు గంటలు చేయించాలనే ఒక అనాలోచితమైన నిర్ణయం తీసుకునే దానివల్ల ఈ అనుభవరాహిత్యంతో ఏ అధికారులకు అనుభవం ఉందో ఆ అధికారులు లేరు, లేనోళ్ళకి ఇచ్చి పెట్టిన తర్వాత నిన్న జరిగిన దుర్ఘటన జరిగింది. సరే, ఇవాళ గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అంటే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాన్ని పీఠాధిపతులు వీళ్ళు కూడా ఏకీభవించారు. దీన్ని ఎలా భావించాలి? ఇప్పుడు ఎవరు ఏకీభవించారు? ఏకీభవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పమంటున్నాను నేను. మీరు చెప్పారు కదా 10 రోజుల పాటు చేసుకోవచ్చు అని. నేను అడుగుతున్నాను, 10 రోజులు చేసిన 360 రోజులు చేస్తే తప్పేంటి? వైకుంఠ గడియల్లోనే చేయాలి కదా. మీరు చెప్పిందే శాస్త్ర ప్రకారం ఉందంటే నేను చెప్తాను, నేను ఒక అవివేకునిగా అజ్ఞానిగా అనుకున్నాము. నేను అడుగుతున్నాను, 10 రోజులు చేసిన 360 రోజులు ద్వారం తెరిస్తే తప్పేంటి? అది ఆగమశాస్త్రం ఉందా లేదా చెప్పండి. 10 రోజులు ఉండినప్పుడు 360 రోజులు చేస్తే తప్పేంది నేను మాట్లాడుతున్నాను. నాది వితండవాదమే కావచ్చు, అది చేయకూడదు, అది వ్యవహారము. ఆ వ్యవహారం తప్పించి మనం చేయకూడదు. మీరెవరికో వాళ్ళ కనుసన్నల్లో ఉండాలనో లేకుండా పోతే ఎవరినో ప్లీజ్ చేయడం కోసమో లేదో మేమేదో సాధించామని చెప్పుకోవడం కోసం చేస్తే గతంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఒకటి కాదు, మీకు అన్నీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. నేను స్వామి సంబంధించిన ఆస్తులు అమ్మాలని చెప్పనుకుంటున్నారు. ఎంత గొడవ జరిగింది, ఆపిచ్చేసాం. స్వామి సంబంధించిన నెయ్యి మొన్నటి వరకు జరిగితే ఎక్కడైతే టెండర్ కండిషన్స్ మార్చి సంబంధం లేని వాళ్ళు, తయారు చేయలేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళని తీసుకొచ్చి పెడితే కల్తీ నెయ్యి జరిగింది. అది చెప్పాం. కళ్యాణ కట్టను తీసుకొచ్చి మీరు మన పరకామణిని తీసుకొచ్చి గుళ్ళోపల పరకామణి ఉంటే నేను బయట పెడతానని చెప్పి బయట పెట్టిన తర్వాత ఈరోజు దొంగతనం డాలర్స్ కేసు, డాలర్స్కి 100 కోట్లు పోయినాయి, 500 కోట్లు పోయినాయి, నిన్న మళ్ళీ దొంగతనం అయింది అని చెప్పి అది చూస్తూనే ఉన్నాం. ఈ దర్శనాలని అంతకుముందు పెట్టిన L1, L2, L3 ఒకటి పెట్టిపోవటం,
ఇంకోతరు వచ్చిందనో ఇవన్నీ కాదు మాలకు దర్శనం పెట్టిపోతానని చెప్పి చెప్పటం. ఆ మాలకు దర్శనం పెట్టినప్పుడు ఆచారం విరుద్ధమయ్యా. జయ విజయాల తర్వాతే గుడి స్టార్ట్ అవుతుంది, ఆనంద నిలయము. గుడి లోపల కాలు పెడితేనే స్వామి దర్శనం అయినట్టు ఉంటుంది అని చెప్పి ఆ మఠాధిపతులు పీఠాధిపతులు ఎవరో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ మాత్రం అవగాహన లేదా, తెలివితేటలు లేవా? మిమ్మల్ని అట్లా మాలకు దర్శనం చేసి పంపించి మీరు వచ్చి మఠాధిపతులు దర్శనం చేస్తే మీరు ఊరుకుంటారా? మీకు మర్యాదలు, పెద్ద మర్యాదలు, చిన్న మర్యాదలు అన్నీ మీకు సంపూర్ణంగా జరిగితేనే కదా మీరు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరి మనమంతా కామన్ మ్యాన్, సామాన్య భక్తుడే మాకు పెద్దపేట వేస్తాం, సామాన్య భక్తుడికే మరి మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పిన వాడికి మనం ఈరోజు దుర్ఘటన 6 మంది చనిపోవటం, దర్శనానికి వచ్చిన వాళ్ళకి మాలకు దర్శనం పెడతాం నిమిషానికి 115 నుంచి 120 మంది నెట్టేయటం, లాగటం, 60 అడుగుల దూరం నుంచి దర్శనం కలిపితే వాళ్ళకి దర్శన భాగ్యం కలుగుతుంది. 30 గంటలు వెయిట్ చేసి 32 గంటలు వెయిట్ చేసి ముతక చిన్న పిల్లలతో వస్తే వాళ్ళకి ఇంత కష్టం కలిగిస్తానమే. ఆ మఠాధిపతులకు పీఠాధిపతులకు హృదయం లేదా? ఇది తప్పయ్యా అని చెప్పి మాట్లాడలేరా? ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం మీరు మీకు అనుకూలంగా ఉండే వాళ్ళకు, మీకు ఆ అధికారులకు అనుకూలంగా మీరు చెప్తారు తప్పనించి ఆ శాస్త్రం ఎక్కడుందో, ఆ ఏ భాషలో ఉందో, అరవలో ఉందా, తమిళ్లో ఉందా, కన్నడలో ఉందో చెప్తే మేము చదువుకుంటాం, నేర్చుకుంటాం. మీ ఆగమ శాస్త్రం చెప్పినారు, మీ ఆగమ సలహాదారుడే ఉండిలో డబ్బులు అవుతుందని చెప్పిన శాస్త్రంలో ఉందా? గుడికి రావద్దండి మీరు, ఈ డబ్బులన్నీ వేస్ట్ అవుతున్నాయని చెప్పి ఆగమ శాస్త్రంలో ఉందా? నైవేద్యాలు సరిగ్గా పెట్టడం స్వామికి అని చెప్పినారే శాస్త్రంలో ఉందా? గుడి గుప్త నిధులను దోచుకోమన్నారని శాస్త్రంలో ఉందా? మీరే మీ వంశస్థులంతా మీరు పింక్ డైమండ్ స్వామికి ఇక్కడ ఉంది, పింక్ డైమండ్ ఉండింది, దాన్ని జనలో అమ్మినారే, అది ఎక్కడ చూసావు, ఎవరు చెప్పారు? మీరు కదయా తీసుకొచ్చి స్వామికి సంబంధించిన ప్రతి కార్యక్రమం తీసుకొచ్చి ప్రధాన పెట్టి మీ స్వామి మీ మఠాధిపతులు పీఠాధిపతులకు సంబంధించిన వాళ్ళు కదా అలిపిరిలో చెప్పి, అలిపిరిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీడియా కాన్ఫరెన్స్ పెట్టి కొండపైన మాంసం అమ్ముతారు, వ్యభిచారం దొరుకుతుంది, లిక్కర్ దొరుకుతుంది అన్నీ చెప్పి నాన్న భ్రష్టు పట్టించింది మీరు కదా. మరి మీరు మాట్లాడటం అర్థం ఉందే? ఏదైతే ఆచార వ్యవహారం ఉందో వాటిని అట్టే కంటిన్యూ చేయాలి. నేను ఇప్పుడు ఉదాహరించినాను, స్వామివారి ఆణివారి ఆస్థానం అంటే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే స్వామి లెక్కలని ఆణివారు ఆస్థానం రోజు సంవత్సరానికి ఒకసారి చేస్తాం, అది సాంప్రదాయం పద్ధతి. ఆణివారి ఆస్థానం మరి మీరు చేసిన నెలకు ఒకసారి చేయండి, లెక్కలు చేయగలుగుతామా? తప్పుడు పనులు, తప్పుడు విధానాలు చేయకూడదు. ఆచారాల వ్యవహారాల్లో, కైంకర్యాల విషయంలో, స్వామికి సంబంధించిన విషయాలు ఏది చేయకూడదు. గతంలో చేసినట్టని ఫెయిల్ అయిపోయినాయి. మొత్తం స్వర్ణమయం చేస్తామనేది ఫెయిల్ అయిపోయింది. లడ్డు మిషన్ తీసుకొచ్చి తయారు చేసి లడ్డుతో పెడతామన్నారు, ఫెయిల్ అయిపోయింది. చపాతీలు డొనేషన్ చేస్తామనేది ఫెయిల్ అయిపోయింది. రకరకాల మేము మూడో నేత్రం ఓపెన్ చేస్తాము, వెండివాకల పక్కన ద్వారం కొడతాం, గోడవ కొడతాం, ఫెయిల్ అయిపోయింది. ఇటువంటి ఆలోచనలు వద్దు. పొరపాటు ఒకటి జరిగిపోయి గతంలో 1000 కాళ్ళ మంటపం కొట్టడమే ఒక పొరపాటు జరిగిపోయింది. ఇటువంటి వద్దు. స్వామికి సంబంధించిన మనం ఉండే వ్యవస్థను కాపాడితే చాలు. ఇంకా వీళ్ళకి ఎటువంటి మెరుగైన సౌకర్యాలు కల్పించగలుగుతాం మనం. వాళ్ళు 30 గంటలకు 20 గంటలు ఓడ్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే వస్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళకి తృప్తికరమైన దర్శనం మనం కల్పిస్తే చాలు. అది మన వదిలేసి వాళ్ళు 2000 ఇచ్చారు కదా, నేను ఈరోజు 7000 ఇస్తాను బ్రేక్ అంటే ఇంకేం మాట్లాడాలి? మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడున్న పాలక మండలి దృష్టికి తీసుకెళ్లారా? గతంలో ఉన్నట్టు తప్పిదాలను వాటి మీద పునఃసమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారా? నేను మాజీ పాలక మండలి సభ్యుడిగా జేఈఓని కలిసి అపాయింట్మెంట్ తీసుకొని 1 గంట సేపు కొండపై వెళ్ళి చెప్పొచ్చాను. విన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఏమనుకుంటానంటే ప్రతి ఒక్కడు దర్శనానికి వస్తాడు. ఈ మాట కూడా అన్నాడు, ఎక్స్పోర్ట్ నువ్వు దర్శనం, నేను దర్శనం కోసం రాలేదయ్యా, నేను లెటర్లు కూడా పెట్టను, ఇవి చెప్పడానికి వచ్చానంటే అవునండి బాగుంది, లఘు దర్శనం పెట్టాలి అని ఈఓని అపాయింట్మెంట్ తీసుకొని పంపించాను. 3 పేజీలు రాసుకున్నాడు పుస్తకంలో, ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ చేయాలి, వీటి గురించి మీరు ఎన్నిసార్లు ఎప్పుడు పిలిచినా నేను వచ్చి సిద్ధంగా ఉన్నా. నేను వెళ్ళే ముందు మీడియాని తీసుకెళ్ళలేదే, పబ్లిసిటీ కోసం వెళ్ళలేదే. మంచి విషయాలు ఇవి చేయడానికి మహాలఘు దర్శనం కరెక్ట్ కాదండి, వాళ్ళు లఘు దర్శనం చేయించాలి. భక్తుడు, సామాన్య భక్తుడికి మనం చేయగలిగే 2 మంచి పనులు, ఒకటి భోజనం. ఆ భోజనం విషయంలో మేము చాలా శ్రద్ధ తీసుకొని అరిటాకులు భోజనం పెట్టించి షడ్రుచులు ఉండేతలకు వాళ్ళకి మంచి భోజనం కల్పిస్తే చేయగలిగే దేవస్థానం గర్వంగా చెప్పుకోగలిగిన అన్నదానం. 2 దర్శనం వాళ్ళు కల్పిస్తే చాలు. వాళ్ళు 30 గంటలు కాదు కదా, 35 గంటలు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నెట్టేయటం వద్దు, ఒక లఘు దర్శనం వరకు పంపిద్దాం చాలు. అంటే ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళేంత శక్తి సమర్థలు నాకు ఉన్నాయా? ఆ పార్టీలో ఉండేవాళ్ళ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి మాట్లాడి మీకుంటాయా? మీకు తెలియదా? 1 నిమిషం 6 నిమిషాలు మాట్లాడి మేము చెప్పగలిగే విషయాలు. అందుకే మీ ద్వారా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్తున్నాం. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, దీన్ని మార్చాలి. గతంలో పనిచేసిన 3 అధికారులు దీన్ని కొన్ని ముఖ్యమంత్రులతో చనువుగా ఏర్పరచుకోవటమో మరి పరిచయం పెంచుకోవటమో ఏమైందో. కానీ దురదృష్టకరం ఏంటంటే ఒక జేఈఓ 10 ఏళ్ళ పాటు ఉండి వాళ్ళదే గుడి, వాళ్ళు చెప్పింది వేదం, వాళ్ళు చెప్పింది ఆగమం, వాళ్ళు చెప్పిన వ్యవహారం అని చెప్పేసి ఈ విధంగా తయారు చేసిన నిర్ణయాలు పెట్టి ఇటు కష్టపడిపోయినాయి. దానివల్ల ప్రభుత్వాలు కూడా దెబ్బతిన్నాయి, ప్రభుత్వాలు కూడా పడిపోయినాయి. వీళ్ళు చేసిన తప్పుల వల్ల ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా కానీ ఒక కార్యక్రమం
దానివల్ల లోపాలు ఏమైనా జరిగితే దాని ఇంపాక్ట్ ప్రభుత్వం మీద పడుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వాన్ని గురించి చాలా విమర్శలు వస్తాయి, ప్రభుత్వానికి విమర్శలు వస్తాయి. నిన్న జరిగిన నెయ్యి సంఘటన పైన మన స్వామికి పెట్టిన నైవేద్యాలు పందికోతో పెట్టి నైవేద్యాలు పెట్టారా? లడ్లు ప్రజలకు ఇచ్చింది కాదు, నైవేద్యాలు పెట్టాం మనం స్వామికి. ఆ నైవేద్యాలు సమర్పించాం 16 రకాల ప్రసాదాలు, జిలేబీ, లడ్డు, వడ, దోశ ఇవన్నీ పెడతాం కదా. మరి ఇవన్నీ మనం మాట్లాడే ముందు కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆ మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడడం లేకుండా చెప్పేశాం కదా. కాబట్టి వీటన్నిటిపైన ప్రభుత్వం ఆలోచన చేయాలి, అధికారులు ఆలోచన చేయాలి. రోడ్డు పైన కూడా కొట్టుకోవడం కాదు, నువ్వెంత అని చెప్పి. ఇదొక పాలక మండలి, ఇదొక ప్రతిష్టాత్మక పాలక మండలి భారతదేశంలో. దేశవ్యాప్తంగా అందరూ ఉన్నారు. 5 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు ఎందుకున్నారా ఇప్పుడు అంటే అర్థమయ్యేది ఏమంటే టికెట్ల కోసం ఉన్నారు. వాళ్ళ అనుభవం ఏమీ లేదు. ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అవి కాకుండా దర్శనానికి ప్రాధాన్యత, సామాన్య భక్తుడికి ఇవ్వండి. బ్రేకులు పోటీ పడి ₹1,00,00,000 దర్శనం ఇస్తాము, ఉదయాస్తమనం చేస్తాము, డబ్బులకు దేవుడికి ఎక్కర్లా, శ్రీవాణి శివ 10,000 కడతాము, ఇవన్నీ ఎక్కర్లేదు. వీటి గురించి ఆలోచించమని చెప్తున్నాను. గత ప్రభుత్వ వైఫల్యాలను కొనసాగించడం వల్లనే ఇలాంటి దుర్ఘటనలకు మూలమవుతూ ఉంది. ఇటు పాలక మండలి, అటు టీటీడీ ప్రభుత్వం వీటి మీద పునఃసమీక్షించి పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తూ సామాన్య భక్తులకు తృప్తికరమైన దర్శనం కల్పించే విధంగా చర్యలు చేపడితే ఇలాంటి దుర్ఘటనలు జరగవని చెప్పేసి మాజీ టీటీడీ బోర్డు మెంబర్ రమణ గారు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.